డాక్టర్ సంతానం కోసం చూసేవాళ్ళు తెలిసి తెలియక చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? జస్ట్ మెడికల్ కండిషన్ ఇది. మీకు మీరుగా చేసుకునే సమస్య కాదు. ఇది అసలు ఫెయిల్యూర్ అనేది కాదు. సో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ గైనకాలజిస్ట్ దగ్గర కానీ రావటానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, తొందరగా రారు. రెండోది ఎవరి చేతైనా డిస్కస్ చేస్తే ఈ ప్రాబ్లం గురించి ఏమనుకుంటారో అన్న భావనలో ఉంటారు. సో ఈ రెండు కొంచెం ఇబ్బందికరమైన విషయాలు. సో జనరలీ ఇవి ఓపెన్గా డిస్కస్ చేస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే 1 year ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. సో వీళ్ళు ఇదంతా టైం వేస్ట్ చేసుకొని ఒక 9 years మ్యారిటల్ లైఫ్, 10 years మ్యారిటల్ లైఫ్ తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే ఈలోపు ఉన్న ప్రాబ్లమ్స్ కాస్త ఎగ్రిజర్వ్ తగ్గిపోవటం, మేల్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇంకా అదర్ సమస్యలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇదేంటంటే ఈ అవేర్నెస్ రావాలి, ఓపెన్గా సమస్యని డిస్కస్ చేయాలి అండ్ డాక్టర్ని తొందరగా సంప్రదించాలి. ఇది చేసేటప్పుడు డెఫినెట్గా సొల్యూషన్ తొందరగా వస్తుందని నా అభిప్రాయం.